ముచ్చటగా 3 సార్లు తప్పిన గండం. ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ, ఏపీలో ఎన్డీఏకు సహకారంపైన గుర్రు. ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంలో నేత. అందుకే అధిష్టానం సూచనలు ఆదేశాలు బేఖాతరు. సిఫారసులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలు చేయాలి. సో ఇది జరుగుతోంది. ఏంది అంటే ముఖ్య నేతకు అనుక్షణం పదవీ గండం వెంటాడుతుందా? ఆయనను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే 3 సార్లు అధిష్టానం నిర్ణయించగా అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్య నేత ప్రతి సిఫారసును పక్కన పెట్టడంతో పాటు ప్రత్యేక దూతతో నిఘా పెట్టారా? ఈ విషయం తెలిసి ముఖ్య నేత నిర్వేదంలో కూరుకుపోయారా? ఎన్నాళ్ళు ఉంటామో తెలియదనే భావనతో తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్లో గాంధీ భవన్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ. ముఖ్య నేత అంటే ఎవరో కాదు, ముఖ్యమంత్రి. సో 3 సార్లు ఆయన మీద ఏంది తప్పింది గండము అనేది ఈ యొక్క వార్త యొక్క సారాంశము. ఎందుకు? ఈయన ఎంతకాలం ఉన్నా మన పార్టీ కాదు అన్న నిర్వేదము. అంటే ఆ పార్టీకి అనుకూలంగా లేరు. అంటే అటు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారు, ఇటు మోడీకి అనుకూలంగా ఉన్నారు, తప్ప కాంగ్రెస్ పార్టీకి విధేయంగా లేరు అనేది ఈ వార్తలో చెప్పే అంశము. అధిష్టానం సూచనలు ఆదేశాలు బేఖాతరు. అందుకని అధిష్టానం ఏం చెప్పినా వాటిని పట్టించుకోవడం లేదు, తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు అనేది చెప్తున్నారు. 50 సార్లకు పైగా పెద్దాఫీసు చుట్టూ చక్కర్లు కొట్టిన ముఖ్య నేతకు అధిష్టానము పెద్దలకు మధ్య అంతరాంతరం రోజు రోజుకు పెరిగిపోయింది. ఇప్పటికైనా ఈ పార్టీ మనది కాదు అని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. సో ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది మనిషికి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఆ అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిని పట్టించుకోకుండా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఈ అమ్మ ఎంత చేస్తుంది మనది కాదురా భయ్, ఈ కొడుకులు మారరు, ఇంట్లో ఉంటే మనం ముందటికి పోం అన్న ఆలోచనే ఎవరికైనా వస్తుంది. అది ఎవరిదో ఒకరి దగ్గర బయటికి వెళ్ళగక్కాల్సి వస్తుంది. ఆ బయటికి వెళ్ళగక్కింది ఎట్టి పరిస్థితిలో ఇట్లా లీక్ అవుతుంటుంది. సో ఇది లీక్ అయింది, ఈ రకంగా పరిస్థితి ఉన్నది. సో ముఖ్యమంత్రి పదవికి గండము అనేది ఇప్పటికే చాలామంది డిసెంబర్ నాటికి మారుతారు. అంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఏడాది కూడా కొనసాగరు అన్నారు. వాళ్ళ అంచనాలన్నిటినీ తలకిందులు చేసి ఈరోజు 21 నెలలు కంప్లీట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి. సో అదొక ఆయన పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిని ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఇంకా కేసీఆర్కి శిక్ష చేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ని ఓడించడం పెద్ద శిక్ష. ఇది 100కు 100% కరెక్టు. కేసీఆర్ను ఓడించడం కంటే గొప్ప అచీవ్మెంటు లేనే లేదు. కేసీఆర్ ఓడిపోవడం కంటే ఆయన కూడా పెద్ద శిక్ష ఇంకోటి లేనే లేదు. ఎందుకు అంటే ప్రజలకు ఏం కావాలో అది చేసినప్పటికీ ప్రజలు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను డిక్లరేషన్లు నమ్మి ఓట్లు వేశారు. ఆ ఓట్లు ప్రజల నమ్మకాన్ని పొందడంలో రేవంత్ రెడ్డి సాధించిన విజయమే గొప్ప అచీవ్మెంటు. అదే నమ్మకాన్ని ఆయన సాధించకపోవడమే ఆయన గొప్ప ఆటంకము, అవమానము అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా డిసెంబర్ నాటికి కూడా ఆయన పదవి పోతుందన్న ప్రచారము నడుస్తున్నప్పటికీ పోతుందా లేదా, పోయేదాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే విషయంలో కూడా ఏమి రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. బయటికి ఇట్లనే చూసుకుంటా ఆయన ఇప్పటికీ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ఏకఛత్రాధిపత్యంగా కొనసాగించడం కూడా మామూలు విషయం కాదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఈ విధంగా కొనసాగించారు, ఇప్పుడు మళ్ళా అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ పార్టీలో ఆయన పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఎవ్వరు ఏం చేయలేకనే ఆయనతో కొనసాగుతున్నారు. అవకాశం వస్తే మాత్రం చాలా దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి.